నమస్కారం. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో దేన్నైనా నమ్మడం చాలా కష్టం కదా. అసలు ఒక సిస్టంలో నమ్మకమనేది ఎలా ఏర్పడుతుంది? ఈరోజు మనం క్యూరేటర్ ప్రోటోకాల్ అనే ఒక సరికొత్త వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది డిజిటల్ నమ్మకాన్ని పూర్తిగా మార్చేబోతోంది. సరే, అసలు విషయంలోకి వస్తే ఒక డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అందరూ నమ్మేలా, సురక్షితంగా ఎలా మార్చగలం? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానమే ఈ క్యూరేటర్ ప్రోటోకాల్. చూడండి, ఏ ఆన్లైన్ సిస్టంలో అయినా సరే మనం ఎవరితో లావాదేవీలు చేస్తున్నామో ఖచ్చితంగా తెలియకపోతే అక్కడ నమ్మకం అనేది ఉండదు. అందుకే కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ అనేది భద్రతకు చాలా చాలా ముఖ్యం. ఇదే మన విశ్వాసానికి పునాది అన్నమాట. సరిగ్గా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్న సవాళ్లను అధిగమించటానికే వర్షన్ 5.0 ఒక సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అదే క్యూరేటర్లు. ఈ వ్యవస్థకు వీళ్లే మూలస్తంభం. ఇంతకీ ఎవరి క్యూరేటర్లు? వాళ్ళేం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు యూజర్ల ఐడెంటిటీని అంటే కేవైసీ వివరాలను వెరిఫై చేసే నిపుణులు. ఒక నమ్మకమైన ఆర్థిక వ్యవస్థకు వీళ్లే గేట్ కీపర్స్ లాంటివాళ్లు. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడండి. మొదట మీ దగ్గరున్నది ఒక సాధారణ డిజిటల్ ఆస్తి, అదే $ITLG. దీనికి ఇంకా అధికారిక గుర్తింపు లేదు. రెండో దశలో క్యూరేటర్లు ఎంటర్ అయి దాన్ని వెరిఫై చేస్తారు. అప్పుడది వెరిఫైడ్ $ITLGగా మారుతుంది. ఇక ఆ తరువాతే మూడో దశలో అది పూర్తిస్థాయిలో వాడగలిగే $ITLగా రూపాంతరం చెందుతుంది. సో ఈ మొత్తం మార్పుకు క్యూరేటర్లే కీలకమన్నమాట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. క్యూరేటర్లు అంటే వాళ్లకి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ల ఇష్టాయిష్టాలకు ఇక్కడ అస్సలు తావేలేదు. ప్రతిదీ కొన్ని ఖచ్చితమైన రూల్స్ ప్రకారమే జరగాలి. మొత్తం 4 ప్రధాన సూత్రాలున్నాయన్నమాట. ఈ సిస్టంను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నడపడానికి ఈ 4 ఆధారం. ఆ 4 ఏంటంటే: 1. అనామక ఎంపిక. 2. టైంకి పని పూర్తి చేయడం. 3. ఒకే రకమైన డేటా స్ట్రక్చర్ వాడటం. 4. స్వతంత్రంగా మూల్యాంకనం చేయడం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా కాస్త వివరంగా చూద్దాం. మొదటిది అనామక ఎంపిక. అంటే యూజర్లు క్యూరేటర్లను ఒక అజ్ఞాత లిస్టుంచే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళెవరో, ఎక్కడివారో తెలీదు. దీనివల్ల ఏమవుతుందంటే ఎలాంటి పక్షపాతంగానీ, ముందే మాట్లాడుకోవడంగానీ లాంటి వాటికి ఆస్కారమే ఉండదు. ఇక రెండవది సమయపాలన. ప్రతి క్యూరేటర్ కూడా వాళ్ళకిచ్చిన పనిని ఒక నిర్దిష్ట టైంలో పూర్తి చేయాల్సిందే. ఇది ప్రాసెస్ను చాలా వేగంగా ఉంచుతుంది. బయటనుంచి ఎలాంటి జోక్యానికి అవకాశమివ్వదు. మూడో సూత్రం ప్రామాణిక డేటా. అంటే క్యూరేటర్లు వాళ్ల నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించే డేటా అంతా ఒకే ఫార్మాట్లో, ఒకే స్ట్రక్చర్లో ఉంటుంది. దీనివల్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అంతటా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఇక చివరిది, 4వది స్వతంత్ర మూల్యాంకనం. దీని ప్రకారం క్యూరేటర్లు యూజర్లతో నేరుగా మాట్లాడటం గానీ, వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం గానీ జరగదు. వాళ్ల చేతిలో ఉన్న డేటాను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఇది మొత్తం ప్రాసెస్ను ఆబ్జెక్టివ్గా, నిష్పక్షపాతంగా ఉంచుతుంది. ఈ మాట చూడండి, క్యూరేటర్ల పాత్రని ఎంత చక్కగా వివరిస్తుందో. వీళ్ళు కేవలం వ్యక్తులు కాదు, టెక్నాలజీని, మన నమ్మకాన్ని కలిపే ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్లన్నమాట. అందుకే క్యూరేటర్లుగా ఎవర్ని పడితే వాళ్లని తీసుకోరు. చాలా కఠినమైన ప్రమాణాలుంటాయి. వాటిని అందుకున్న వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అప్పుడే కదా ఈ హ్యూమన్ నెట్వర్క్ పటిష్టంగా, నమ్మకంగా ఉంటుంది. సో చూశారు కదా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని పెంచడానికి ఈ క్యూరేటర్ ప్రోటోకాల్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో. ఈ అద్భుతమైన ఫీచర్ వచ్చే వారమే అందుబాటులోకి రాబోతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. నెక్స్ట్ విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.